ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. నా పేరు రాజేందర్. ఈ కాలనీలో మేము 84లో వచ్చినాం. ఇక్కడ అన్ని గుట్టలు కథాకారణ చెట్లు చేమ ఉండే. ఇక్కడికి రావాలంటేనే చాలా భయంకరంగా ఉండే ఏరియాలో వచ్చి మేము ఇక్కడ పోల్ట్రీ ఫామ్ నివసిస్తున్నాం. పోల్ట్రీ ఫామ్ చూస్తున్నాక మేము ఇక్కడ కొంతకాలం అయినాక ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం మాకు దేవస్థానం ఇక్కడ లేకుంటే ఒక దేవస్థానానికి అని చెప్పి ఇక్కడ చూసే వరకు కొద్ది చిన్న కొంచెం అంత 20 గజాల భూమి ఉండే. అక్కడ ఒక దేవుడిని తీసుకొచ్చి మేము స్థాపించినాం. దేవుడు అక్కడ కనపడ్డాడు మాకు. ఇది మన విఘ్నేశ్వర తండ్రి అవపడ్డాడు అక్కడ. దాన్ని పెట్టుకొని మన కాలనీ వాసులం అందరం మేము దాని గుండ్లన్నీ మొత్తం పెద్ద బండలు ఉండే. బండలన్నీ తీసుకుంటా మేము కొంచెం డెవలప్ చేసుకున్నాం. డెవలప్ చేసుకొని వేరే పక్క పెద్ద బండలు బలు కొట్టుకొని మొన్న 20 lakhs ఇచ్చి బండలు బలు కొట్టిస్తా అంటే అందులో ఒక అభి ఆంజనేయ స్వామి గుడి మన విగ్రహం తేలింది. బాలాంజనేయ స్వామి విగ్రహం తేలింది. తెలంగాణ అది ఏందని చెప్పి మేము అక్కడ రావణాసురుణ్ణి మేము బజార్ కొరకు దానికి నందనాలు తీస్తుంటే అందులో కనపడ్డాడు మాకు బాలాంజనేయ స్వామి. బాలాంజనేయ స్వామి కనపడంగానే అందరం తీసి దాన్ని అక్కడ మేము ఒక స్థాపించుకుంటే అందరు వచ్చేసినాక ఇక్కడ గుర్తు తెలియని వాడు పక్కోడు మరి ఎవరు వాళ్ళు వచ్చి మా గుడిని డిస్టర్బెన్స్ చేసి నిన్న ఇవాళ 6 గంటలకు వాడు గుడి మా కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టిండు. దాన్ని మీరు టీవీ వాళ్ళు మాకు దాని వాళ్ళ చర్య తీసుకొని మాకు న్యాయం గురించాలని చెప్పి మేము కోరుకుంటూ కలెక్టర్కు కమిషనర్కు మేము లెటర్లు ఇస్తున్నాము. దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలి. మా హిందువుల గుడి మీద ఇంత ఇచ్చే తీసుకుంటే ముస్లింలు రోడ్ల మీద కడతాను దాన్ని వడిదిని తీసుకుంటలేడు. మన క్రిస్టియన్స్ వాళ్ళు కడతాను దాని మీద తీసుకుంటలేరు. మా హిందువులు అంటే ఇంత ఈర్ష ఎందుకో మా దాని గురించి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మన సిఐ గారికి ఏసీబీ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ముగించుకుంటున్నాం. నా పేరు మార్నిన్ రామారావు, అభయాంజనేయ స్వామి కాలనీ వాస్తవ్యులము. గత 15 సంవత్సరాల నుంచి కాలనీ వాసులకు ఒక దేవస్థానం ఉండాలనే ఉద్దేశంతో చిన్న వినాయకుని విగ్రహము బయటపడితే దాన్ని మేము వినాయకుడిని తర్వాత అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకున్నాం. గత 15 సంవత్సరాల నుంచి మేము దసరా ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు, అంగరంగంగా ఉగాది ఉత్సవాలు అంగరంగంగా కాలనీ వాసులు మహిళలు అందరం కలిసి చేసుకునే ఉద్దేశంలో జరిగినది. ఒక సంవత్సరం క్రితము ప్రసన్నాంజనేయ స్వామి పక్కన గుట్ట ఉంటే ఆ గుట్టలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహము బయటపడినది. వెనుకది రాజుల కాలం నుంచి బండ బలగతుంటే దాన్ని ఏం చేసినాము, అందరి కాలనీ వాసుల సమక్షంలో అందరిని విచారించి విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించబడడం జరుగుతున్నది. దానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాన్ని ఉదయం 6 గంటలకు ఈరోజు ఉదయం 6 గంటలకు కొట్టి వెళ్ళిపోయారు. కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి వెళ్ళిపోయినారు. దానికి మీరు కాలనీ వాసులను హిందూ సమాజం కోసము మేము కలెక్టర్ గారికి, సిపి గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, లేదు ఏసీపీ గారికి, సంబంధిత పోలీస్ స్టేషన్ సిఐ గారికి అందరికీ మేము విన్నపం చేస్తున్నాము. మాకు మీరు వచ్చి సరి అయిన విచారణ చేసి మన హిందూ సమాజానికి మా కాలనీ వాసులకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం. నా పేరు పెన్నింటి కిషన్ రావు, ఈ దేవస్థానం కమిటీ వైస్ ప్రెసిడెంట్ను. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము మా ఈ యొక్క కాలనీకి గుడి లేదనేటువంటి ఉద్దేశంతో ఈ మర్త రాజేందర్ అధ్యక్షుల వారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని హిందూ భక్తులందరి దగ్గర కూడా తిరిగి చందాలన్నీ వసూలు చేసుకొని పెద్ద గుట్టలు బండలు ఉండే. అయితే మరి మన దేవస్థానానికి ప్లేస్ లేదనే ఉద్దేశంతో ఆ బండలన్నిటి మొత్తం దాదాపు ఒక 20 లక్షలు పెట్టి ఆ బండలన్నీ కొట్టించి ప్లేస్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. తర్వాత చాలామంది ఈ యొక్క కాలనీ వాళ్ళు, తర్వాత దుర్గా కాలనీ భక్తులు చాలామంది ప్రతిరోజు వచ్చి దేవుణ్ణి పూజలు చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం జరుగుతున్నది. తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసుకున్నాం. తర్వాత బతుకమ్మ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు ఈ దేవాలయ ప్రాంగణంలో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. అయితే గత సంవత్సరం మరి ఇక్కడ పెద్ద బండరాయి ఉండే. ఈ బండరాయిని మరి దారికి ఎదురుగా ఉన్నదని మేమే మళ్ళీ చందాలు వసూలు చేసుకొని మరి ఆ బండరాయిని కొట్టించిన సందర్భంలో మరి మళ్ళీ ప్రసన్నాంజనేయ స్వామి వెనకటిది కాకతీయుల కాలం నాటి విగ్రహము బయటపడ్డది. ఇమీడియట్గా ఆ యొక్క విగ్రహాన్ని ఎక్కడైతే దొరికిందో ఆ ప్లేస్లోనే ప్రతిష్ఠించి మరి పూజలు చేయడం జరుగుతుంది.
రోజు కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామి కూడా భక్తులు వచ్చి పూజలు చేసుకుంటున్నారు. అయితే దీనికి మరి యొక్క పాత గుడికి కాంపౌండ్ వాలు గేటు అంత ఉన్నది. మరి ఈ బాలాంజనేయ స్వామికి ఈ ప్రసన్నాంజనేయ స్వామికి మరి రక్షణ లేదు అనేటువంటి ఉద్దేశంతో మరి దీనికి కాంపౌండ్ వాల్ కట్టాలనే కమిటీ నిర్ణయం తీసుకొని మరి భక్తుల చందాలతోటే ఈ కాంపౌండ్ వాల్ను నిర్మించుకోవడం జరుగుతున్నది. అయితే మరి పక్కన ప్లాట్లు ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు మరి వాళ్ళే మాది భూమి అని మరి పోలీసు వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు కంప్లైంట్ చేసి ఇవాళ ఎవ్వరు లేని సమయంలో ఒక దొంగదారిన వచ్చి మరి ఈ కాంపౌండ్ వాల్ను డ్యామేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మరి హిందువుల మన భక్తుల యొక్క మనోభావాలని బాగా దెబ్బతిన్నాయి. కావున ఈ విషయంలో మేము మరి పోలీస్ కమిషనర్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ సిఐ గారికి, ఏసీపీ గారికి అందరికి కూడా విజ్ఞాపన పత్రాలు మరి ఇస్తున్నాము. మరి ఈ విషయంలో మరి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మరి న్యాయం చేయాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరి మీ టీవీ వాళ్ళు కూడా దీన్ని మరి ప్రజలందరికీ తెలియజేటట్టు మరి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్, 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 జై